ఎఫెసీయులు 1వ అధ్యాయంలో పౌలు నుండి వచ్చిన శుభాకాంక్షలతో, క్రీస్తులో ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం దేవునికి స్తుతి ప్రార్థనతో, మరియు క్రీస్తు క్రింద అన్ని విషయాలను ఏకం చేయాలనే దేవుని ప్రణాళిక యొక్క వివరణతో ప్రారంభమవుతుంది. ఇది శుభాకాంక్షలు మరియు ప్రశంసలతో ప్రారంభమై, తరువాత దేవుని కృప ద్వారా విశ్వాసులు దత్తత కోసం ఎలా ఎన్నుకోబడ్డారో, ముందుగా ఎలా నిర్ణయించబడ్డారో హైలైట్ చేస్తుంది. విశ్వాసులు వారి వారసత్వానికి హామీగా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డారని, క్రీస్తుకు అన్ని విషయాలపై అత్యున్నత అధికారం ఇవ్వబడిందని నొక్కి చెప్పడం ద్వారా అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు మొదటి అధ్యాయం వినండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసు వారికి రాసిన లేఖ. ఎఫెసు 1వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న పవిత్రులు, క్రీస్తు యేసులో ఉన్న నమ్మకస్తులు అయిన వారికి దేవుని సంకల్పం వల్ల యేసుక్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు కృప, శాంతి కలుగుతాయిగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన వానికి స్తుతులు కలుగుతాయిగాక. పరమస్థలాలలో ఆయన సమస్త ఆధ్యాత్మిక ఆశీస్సులతో మనలను క్రీస్తులో దీవించాడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధానంలో పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలని ప్రపంచం ఉనికిలోకి రాకముందే ఆయన క్రీస్తులో మనలను ఎన్నుకొన్నాడు. తాను ప్రేమభావంతో యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించడానికి ముందుగానే నిర్ణయించుకొన్నాడు. ఇది ఆయన సంకల్పములో ఉన్న మంచి ఉద్దేశం ప్రకారమే. దీని ద్వారా తన దివ్య కృపకు కీర్తి కలగాలని ఆయన భావం. ఆ కృప ద్వారా తాను ప్రేమించిన వానిలో మనల్ని స్వీకరించాడు. ఆయన కృపా సమృద్ధి ప్రకారమే ఆయనలో ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ కలిగింది. ఈ కృప సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మన మీద విరివిగా కుమ్మరించాడు. ఆయన తన సంకల్పములో ఉన్న రహస్య సత్యాన్ని మనకు వెల్లడి చేశాడు. అదేమంటే, కాలం పరిపక్వమైనప్పుడు పరలోకంలో, భూమి మీద ఉన్న సమస్తము ఏకంగా క్రీస్తులోకి తేవాలని తనలో తన మంచి ఉద్దేశం ప్రకారం సంకల్పించాడు. ఆయనలో మనకు వారసత్వం కూడా లభించింది. దానికి దేవుడు మనలను తన ఉద్దేశం ప్రకారం ముందుగానే నిర్ణయించాడు. ఆయన తన సంకల్పాన్ని అనుసరించిన ఆలోచనను బట్టే సమస్తము జరిగిస్తాడు. మొదట క్రీస్తు మీద నమ్మకం కలిగిన మనం తన మహిమకు కీర్తి అయి ఉండాలని ఆయన ఉద్దేశం. మీరు కూడా సత్యవాక్కు, మీ రక్షణ శుభవార్త విన్నప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచారు. మీరు నమ్మి ఆయనలో దేవుడు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ముద్ర మీ మీద పడింది. పవిత్రాత్మ మనకు మన వారసత్వం గురించి హామీగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలిగేందుకు తాను సంపాదించుకున్న దాని విమోచన పూర్తి అయ్యే వరకు ఈ హామీ ఉంటుంది. ఈ కారణం చేత ప్రభు అయిన యేసు మీద మీ నమ్మకాన్ని గురించి, పవిత్రులందరి పట్ల మీ ప్రేమభావాన్ని గురించి విన్నప్పటి నుంచి నేను కూడా నా ప్రార్థనలలో మిమ్మలను జ్ఞాపకం ఉంచుకుంటూ మీ గురించి కృతజ్ఞతలు చెప్పడం మానలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు, మహిమస్వరూపి అయి ఆ తండ్రి ఆయనను తెలుసుకోవడంలో జ్ఞానప్రకాశాలు గల మనసు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆయన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో మీరు తెలుసుకొనేలా మీ మనోనేత్రాలు వెలుగొందాలని, పవిత్రులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో, తనను నమ్ముకున్న మన పట్ల ఆయన బలప్రభావాల అపరిమితమైన ఆధిక్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. అది తాను క్రీస్తులో వినియోగించుకున్న మహాబల ప్రభావాల ప్రకారమే. ఆ బలప్రభావాల చేత ఆయన క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి పరమస్థలాలలో తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు. సర్వాధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగంలో గాని వచ్చే యుగంలో గాని పేరుగాంచిన మరి దేనికంటే కూడా
ఎంతో పైగా ఆయనను హెచ్చించాడన్న మాటే. అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత. ఎఫెసీయులు 2వ అధ్యాయాన్ని 2 ప్రధాన భాగాలలో వివరించవచ్చు. 1వ వచనము నుండి 10వ వచనము వరకు మానవాళి పాపంలో ఆధ్యాత్మికంగా చనిపోయిందని, కానీ వారి స్వంత పనుల ద్వారా కాదు, క్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారా రక్షించబడిందని వివరిస్తుంది. 11వ వచనము నుండి 22వ వచనము వరకు ఈ రక్షణ విశ్వాసులకు ఐక్యతను ఎలా తెస్తుందో వివరిస్తాయి. పూర్వపు బయటి వ్యక్తులు, అన్యజనులు మరియు యూదులను ఒకే కొత్త ప్రజలుగా మారుస్తాయి. క్రీస్తు మూలస్తంభంగా అపుస్తలులు మరియు ప్రవక్తల పునాదిపై నిర్మించబడి, దేవుడు నివసించడానికి ఒక పవిత్ర ఆలయాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు 2వ అధ్యాయం వినండి. ఎఫెసు 2వ అధ్యాయం. మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారై ఉన్నప్పుడు ఆయన మిమ్ములను బ్రతికించాడు. పూర్వం మీరు వాటిలో నడుచుకుంటూ ఉండేవారు. లోకం పోకడను, వాయుమండల రాజ్యాధికారిని అంటే క్రీస్తు పట్ల విధేయత లేని వారిలో పనిచేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకునేవారన్నమాట. మునుపు మనమందరము వారితో పాటు మన శరీర స్వభావ కోరికల ప్రకారం ప్రవర్తించేవారం. శరీర స్వభావానికి, మనసుకు ఇష్టమైన వాటిని తీర్చుకుంటూ ఇతరులలాగే స్వభావ సిద్ధంగా దేవుని కోపానికి పాత్రులుగా ఉండేవారం. కాని దేవుడు కరుణాసంపన్నుడు. ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. మనం మన అతిక్రమాలలో చచ్చినవారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహాప్రేమను బట్టి మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు. మీకు పాప విముక్తి, రక్షణ కలిగింది కృపచేతే. అంతేకాదు, ఆయనతో కూడా మనలను పైకెత్తి ఆయనతో కూడా పరమస్థలాలలో క్రీస్తు యేసులో కూర్చోబెట్టుకొన్నాడు. రాబోయే యుగాలలో మన మీద క్రీస్తు యేసులో దయచూపుతూ అపరిమితమైన తన కృపా సమృద్ధి వెల్లడి చేయాలని ఆయన ఉద్దేశం. మీకు పాప విముక్తి, రక్షణ కలిగింది కృపచేతే, విశ్వాసం ద్వారానే. అది మీ వల్ల కలిగింది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చినదే. ఎవరూ డంబంగా మాట్లాడుకోకుండా ఉండేందుకు అది క్రియల వల్ల కలిగింది కాదు. ఎందుకంటే మనం ఆయన చేసిన వారం. దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన మంచి పనులలో మనం నడవాలని, వాటి కోసం మనలను క్రీస్తు యేసులో సృజించాడు. కాబట్టి మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మునుపు మీరు శారీరకంగా ఇతర ప్రజలు, సున్నతి ఉన్నవారు అనే బిరుదు వహించిన వారు మిమ్ములను సున్నతి లేనివారు అని పిలిచేవారు. ఆ కాలంలో మీరు క్రీస్తు నుంచి వేరుగా ఉన్నారు. ఇజ్రాయేల్లో పౌరత్వం లేనివారు, బయటివారు, వాగ్దానాలతో కూడిన ఒడంబడికల విషయంలో పరాయివారు. అప్పుడు మీకు లోకమంతట్లో ఆశాభావం లేదు, దేవుడూ లేడు. అయితే మునుపు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం చేత క్రీస్తు యేసులో చేరువయ్యారు. ఆయన తానే మనకు సమాధానం. ఆయన మన ఉభయులను ఒక్కటిగా చేశాడు. యూదులకు, యూదేతరులకు మధ్య ఉన్న అడ్డుగోడను కూలగొట్టి తన శరీరం ద్వారా ఆ వైరాన్ని, అంటే నిర్ణయాల్లో ఇమిడి ఉన్న ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో రద్దు చేశాడు. ఇరుపక్షాలను కలిపి తనలో ఒక క్రొత్త మానవుణ్ణి చేయాలనే ఆయన ఉద్దేశం. ఈ విధంగా సమాధానం కల్పించాడు. తన శిలువ మరణం ద్వారా ఆ వైరాన్ని నిర్మూలించి ఉభయ జనాలను ఒకే శరీరంలో దేవునితో సఖ్యపరిచాడు. అప్పుడు ఆయన వచ్చి దూరంగా ఉన్న మీకు, చేరువుగా ఉన్న వారికి సమాధానం ప్రకటించాడు. ఆయన ద్వారా మీరు మేము ఒకే ఆత్మ ద్వారా పరమతండ్రి సన్నిధానంలోకి ప్రవేశం కలిగి ఉన్నవారము. అందుచేత మీరు ఇక మీదట పరాయివారు కారు, బయటవారు కారు. మీరు పవిత్రులతో కూడా దేవుని రాజ్యంలో సాటి పౌరులే, దేవుని ఇంటి వారిలో ఉన్నవారే. క్రీస్తు రాయబారులు,
ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దానికి యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఆయనలో ఈ కట్టడమంతా ఒక భాగంతో ఒకటి చక్కగా కుదిరినది. ఇది ప్రభువులో పెంపారుతూ పవిత్ర దేవాలయంగా రూపొందుతూ ఉంది. దేవుని ఆత్మలో దేవునికి నివాసంగా ఆయనలో మిమ్ములను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఎఫెసీయులు 3వ అధ్యాయం 2 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. 1వ వచనము నుండి 13వ వచనము వరకు సువార్త యొక్క మర్మం యొక్క ప్రత్యక్షత, ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ రివీల్డ్. ఈ భాగంలో మర్మం ఏమిటంటే అన్యులు క్రీస్తు ద్వారా యూదు విశ్వాసుల వలె తోటి వారసులు మరియు ఒకే శరీరంలో భాగం అని పౌలు వివరించాడు. ఇది మునుపటి తరాల నుండి దాచబడింది కానీ ఇప్పుడు చర్చి ద్వారా వెల్లడైంది. 14వ వచనము నుండి 21వ వచనము వరకు విశ్వాసుల ఆధ్యాత్మిక బలం కోసం పౌలు ప్రార్థన, A prayer for spiritual strength. ఈ భాగంలో ఎఫెసీయులు దేవుని శక్తితో బలపడాలని, క్రీస్తు ప్రేమతో నిండి ఉండాలని మరియు దేవుని ప్రేమ యొక్క విస్తారతను గ్రహించగలరని పౌలు ప్రార్థిస్తాడు. ఇప్పుడు 3వ అధ్యాయం వినండి. ఎఫెసు 3వ అధ్యాయం. ఈ కారణం చేత నేను పౌలును ఇతర ప్రజలైన మీ నిమిత్తం యేసుక్రీస్తు ఖైదీ అయి ఉన్నాను. మీకోసం తన కృప విషయంలో దేవుడు నాకు అప్పగించిన నిర్వహణ గురించి మీరు వినే ఉంటారు. అంటే ఆయన క్రీస్తును గురించిన రహస్య సత్యం వెల్లడించి నాకు తెలియచేశాడు. ఇంతకుముందు ఈ విషయం నేను క్లుప్తంగా రాశాను గదా. అది చదవడం వల్ల క్రీస్తు రహస్య సత్యం గురించి నాకు కలిగిన ఎరుక మీకు అర్థమవుతుంది. ఈ రహస్య సత్యం ఈ కాలంలో దేవుడు తన పవిత్ర రాయబారులకు, ప్రవక్తలకు తన ఆత్మ ద్వారా వెల్లడి చేసినట్టు పూర్వకాలాలలో మనుషులకు తెలియచేయలేదు. ఈ సత్యమేమంటే శుభవార్త వల్ల ఇతర ప్రజలు యూదులతో పాటు సాటి వారసులు, ఒకే శరీరంలో భాగాలు, క్రీస్తులో దేవుని వాగ్దానాలలో వంతుదారులు. దీని విషయంలో నేను సేవకుణ్ణి అయ్యాను. ఇలా కావడం దేవుడు తన కృప ప్రకారం ఆయన బలప్రభావాల కార్యం ద్వారా నాకు ఉచితంగా ప్రసాదించినది. నేను పవిత్రులందరిలోనూ అత్యల్పుణ్ణి అయినా క్రీస్తు అపార ఐశ్వర్యాన్ని ఇతర జనాలకు ప్రకటించడానికి ఈ కృప నాకు ఇవ్వబడింది. ఆ రహస్య సత్యం సహవాసం ఏమిటో అందరికీ స్పష్టం చేయడానికి ఈ కృప నాకు కలిగింది. యేసుక్రీస్తు ద్వారా అన్నిటినీ సృజించిన దేవునిలోనే అనాది కాలం నుంచి ఈ సంగతి మరుగై ఉండేది. ఇప్పుడైతే సంఘం ద్వారా పరమస్థలాలలో ఉన్న ప్రధానులకు, అధికారులకు దేవుని నానా విధాల జ్ఞానమెలాంటిదో తెలియాలని ఆయన ఉద్దేశం. ఇదంతా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఆయన నెరవేర్చిన శాశ్వత సంకల్పం ప్రకారమే. క్రీస్తు మీది నమ్మకం ద్వారా ఆయనలో మనకు ధైర్యం, దేవుని సన్నిధానంలోకి నిర్భయమైన ప్రవేశం ఉన్నాయి. అందుచేత మీకోసం నేను పడుతున్న బాధలకు కృంగిపోవద్దని మిమ్ములను వేడుతున్నాను. ఆ బాధలు మీకు ఘనతే. ఈ కారణం చేత నేను మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఎదుట మోకరిల్లుతున్నాను. పరలోకంలో, భూమి మీద ఆయన నుంచి ఉన్న ప్రతి వంశానికి పేరు వచ్చింది. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మ వల్ల బలప్రభావాలతో బలపడాలని, ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో పాతుకొని స్థిరపడి పవిత్రులందరితో పాటు క్రీస్తు ప్రేమకున్న వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలని, జ్ఞానానికి మించిన ఆ ప్రేమ తెలుసుకోవాలని, మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయిన వారు కావాలని ఆయనను ప్రార్థిస్తున్నాను. మనలో పనిచేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం మనం అడిగే వాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే
ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకు యుగయుగాలకు మహిమ కలుగుతుందిగాక. తథాస్తు. ఎఫెసీయులు 4వ అధ్యాయాన్ని విశ్వాసులు ఐక్యత మరియు ఆధ్యాత్మిక పరిపక్వతతో జీవించాలని పౌలు ఇచ్చిన పిలుపుతో ప్రారంభించవచ్చు. ఈ అధ్యాయం వినయం, సౌమ్యత మరియు ప్రేమ ద్వారా ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోవడం అనే వాటి చుట్టూ నిర్మించబడింది. అదే సమయంలో చర్చిని నిర్మించడానికి విభిన్న ఆధ్యాత్మిక బహుమతులను ఉపయోగిస్తుంది. ఇది ఈ కొత్త జీవితాన్ని పాత స్వభావానికి విరుద్ధంగా చూపిస్తుంది. క్రైస్తవ ప్రవర్తనకు సూచనలతో ముగుస్తుంది, అంటే మంచిని బోధించడం, చెడును, కోపాన్ని తొలగించడం. ఇప్పుడు 4వ అధ్యాయం వినండి. ఎఫెసు 4వ అధ్యాయం. మీకు అందిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలని ప్రభువులో ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమలాడుతున్నాను. పూర్ణ వినయంతో, సాత్వికంతో, ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమభావంతో ఒకరి పట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి. దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను శాంతి బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి. క్రీస్తు శరీరం ఒక్కటే, దేవుని ఆత్మ ఒక్కడే, మీకందిన పిలుపు గురించిన ఆశాభావం కూడా ఒక్కటే. ఒక్కడే ప్రభువు, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే బాప్తీసం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే అందరికీ పైగా, అందరి ద్వారాను మీలో ప్రతి వ్యక్తిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి ఒక్కరికి క్రీస్తు కొలిచి ఇచ్చిన వరం ప్రకారం కృప ఇవ్వబడింది. అందుచేత ఆయన లేఖనంలో ఇలా చెబుతున్నాడు: ఆయన ఆరోహణం అయినప్పుడు ఖైదీలను ఊరేగింపులో తీసుకువెళ్ళాడు, మనుషులకు ఈవులిచ్చాడు. ఆరోహణమయ్యాడు అంటే మొదట ఆయన భూమి క్రింది భాగాలలోకి దిగాడని అర్థమిస్తుంది గదా. క్రిందికి దిగినవాడే సర్వాన్ని నింపేలా ఆకాశాలన్నిటికంటే ఎంతో పైకి ఎక్కిపోయాడు. ఆయన తన రాయబారులుగా కొందరిని, ప్రవక్తలను కొందరిని, శుభవార్త ప్రచారకులను కొందరిని, సంఘ కాపరులు, ఉపదేశకులు అయిన కొందరిని సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే పవిత్రులు సేవ చేసేందుకు సమర్థులు కావాలని, క్రీస్తు శరీరం పెంపొందాలని ఆయన ఉద్దేశం. మనమందరము నమ్మకంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానంతో ఏకీభావం పొంది సంపూర్ణ వృద్ధికి వచ్చే వరకు, క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకునే వరకు ఇలా జరుగుతూ ఉండాలని ఆయన ఉద్దేశం. మనం ఇక నుంచి పసిపిల్లల్లాగా ఉండకూడదు అన్నమాట. అంటే అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుపోయే వారిలాగా, ప్రతి మత సిద్ధాంతం గాలికి ఎగిరిపోయే వారిలాగా మనముండకూడదు. మనుషులు కపటం చేత కుయుక్తితో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు. గాని ప్రేమతో సత్యం చెబుతూ క్రీస్తులో అన్ని విషయాలలో పెరగాలి. ఆయనే శిరస్సు. ఆయన నుంచి శరీరమంతా ప్రతి కీలు అందించే దాని చేత ఏకమై చక్కగా అమర్చబడి ఉంది. అందులోని ప్రతి భాగము సరిగా దాని పనిచేయడం వల్ల శరీరం ప్రేమలో పెంపొందుతూ వర్ధిల్లుతూ ఉంటుంది. అందుచేత ఇప్పటి నుంచి మిగిలిన ఇతర జనాలలాగా ప్రవర్తించకూడదని నేను ప్రభువు పేర సాక్షిగా చెబుతున్నాను. వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తారు. వారి మనస్సు చీకటిమయం, వారి హృదయాలు బండబారిపోవడం చేత వారిలో కలిగిన అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయివారుగా వేరై ఉన్నారు. సిగ్గుమాలిన వారై అత్యాశతో అన్ని విధాల కల్మషాలను చేయడానికి కామవికారాలకు తమను తాము ఇచ్చివేసుకొన్నారు. అయితే మీరలా క్రీస్తును నేర్చుకోలేదు. మీరు ఆయన స్వరం విని ఆయన చేత ఉపదేశం పొందారు. ఇది నిజమైతే యేసులో సత్యమున్న ప్రకారం మీ మునుపటి జీవిత విధానం విషయంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుణ్ణి తొలగించాలి. మీ మనసు లక్ష్యం విషయంలో క్రొత్తదనం పొందాలి. దేవుని అనుగుణంగా
నిజమైన నీతి న్యాయాలతో పవిత్రతతో సృజించబడ్డ క్రొత్త మానవుణ్ణి ధరించుకోవాలి. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనం ఒకరికి ఒకరం అవయవాలం గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పుకోండి. కోపపడండి గాని అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రద్రుకృంకే ముందే అంతరించాలి. అపనింద పిశాచానికి చోటివ్వకండి. పూర్వం దొంగతనం చేసిన వారు ఇక నుంచి దొంగతనం చేయకూడదు. అతడు అక్కరలో ఉన్న వారికి ఏదైనా పంచిపెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి స్వహస్తాలతో కష్టించి పని చేయాలి. చెడ్డ మాటలేవి మీ నోటి నుంచి రానివ్వకండి గాని వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి. దేవుని పవిత్రాత్మను దుఃఖపెట్టకండి. మోక్షదినం కోసం ఆయన మీ మీద ముద్ర వేశాడు. సమస్తమైన ద్వేషం, ఆగ్రహం, కోపం, అల్లరి, దూషణ, సమస్తమైన దుర్మార్గాన్ని విసర్జించండి. ఒకరి మీద ఒకరు కరుణభావంతో దయచూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారమే మీరు ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి. ఎఫెసీయులు 5వ అధ్యాయాన్ని 2 ప్రధాన విభాగాలుగా సంగ్రహించవచ్చు. 1వ వచనము నుండి 21వ వచనము వరకు ప్రేమ, వెలుగు మరియు జ్ఞానంలో నడవడంపై దృష్టి. వాకింగ్ ఇన్ లవ్, లైట్ అండ్ విజ్డమ్. మొదటి విభాగం విశ్వాసులు దేవుణ్ణి అనుకరించాలని, లైంగిక అనైతికత మరియు దురాశను నివారించాలని, వెలుగు పిల్లలుగా జీవించాలని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలని, పరిశుద్ధాత్మతో నిండి ఉండాలని ప్రోత్సహిస్తుంది. 22వ వచనము నుండి 33వ వచనము వరకు దైవిక సమర్పణ మరియు వివాహ సంబంధాన్ని, సబ్మిషన్ అండ్ మ్యారేజ్. 2వ విభాగం భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలని మరియు భర్తలు తమ భార్యలను క్రీస్తు చర్చిని ప్రేమించినట్లుగా ప్రేమించాలని సూచనలను అందిస్తుంది. వివాహ సంబంధం క్రీస్తు మరియు చర్చి యొక్క ప్రతిబింబంగా పనిచేస్తుంది. ఇప్పుడు 5వ అధ్యాయం వినండి. ఎఫెసు 5వ అధ్యాయం. అందుచేత దేవుని ప్రియమైన పిల్లలుగా తగినట్టు ఆయనను అనుసరించి నడుచుకుంటూ ఉండండి. క్రీస్తు మనలను ప్రేమించి మన కోసం దేవునికి పరిమళమైన అర్పణగా, బలిగా తనను అప్పగించుకొన్నాడు. అలాగే మీరు ప్రేమభావంతో ప్రవర్తిస్తూ ఉండండి. కాని పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషమంతా, అత్యాశ, వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరూ ఎత్తకూడదు. అంతేగాక బూతులు, పనికిమాలిన మాటలు, సరస సల్లాపాలు మీరు పలకకూడదు. అలాంటివి తగవు. వాటికి బదులు కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి. ఈ విషయం మీకు బాగా తెలుసు. ఏ వ్యభిచారి గాని, కల్మషుడు గాని, అత్యాసపరుడు గాని దేవునికి, క్రీస్తుకు చెందిన రాజ్యంలో ఏ వారసత్వం కలిగి ఉండడు. వట్టి మాటలతో ఎవరూ మిమ్ములను మోసగించనీయకండి. అలాంటి అపరాధాల కారణంగా దేవుని కోపం అవిధేయుల మీదికి వస్తుంది. గనుక అలాంటి వారితో పాలివారు కాకండి. మునుపు మీరు చీకటి, ఇప్పుడైతే ప్రభువులో మీరు వెలుగు. దేవుని ఆత్మఫలం అన్ని రకాల మంచితనం, నీతి, నిజాయితీలు, సత్యం. ప్రభువుకు ఏవి ఆనందకరమైనవో అవి కనుగొని వెలుగు సంతానానికి తగినట్టు నడుచుకుంటూ ఉండండి. వ్యర్థమైన చీకటి వ్యవహారాలలో పాల్గొనకండి. దానికి బదులు వాటిని ఖండించండి. వారు గుట్టుగా చేసే పనులను గురించి మాట్లాడడం కూడా సిగ్గుచేటు. వెలుగు వల్ల వెల్లడి అయినవన్నీ గోచరమవుతాయి. గోచరమయ్యేలా చేసేది వెలుగే. అందుచేత ఆయన, నిద్రపోతూ మేల్కో, మృతి చెందిన వారిలోంచి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటాడు. ఈ రోజులు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. తెలివి తక్కువ వారిలాగా కాక తెలివైన వారిలాగే నడుచుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి.
బుద్ధిహీనులు కాకండి, ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి. మద్యంతో మత్తిల్లకండి, అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉండండి. అలాగే కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక సంగీతాలు వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడండి. పాడుతూ మీ హృదయాలలో ప్రభువుకు గానం చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసం ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉండండి. దేవుడంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి. పెళ్లి అయిన స్త్రీలారా, ప్రభువుకు మీరు లోబడినట్టే మీ భర్తలకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి శిరస్సు, శరీరానికి రక్షకుడు. అలాగే భర్త భార్యకు శిరస్సు. గనుక తన సంఘం క్రీస్తుకు లోబడినట్టు భార్యలు తమ భర్తలకు అన్ని విషయాలలో లోబడి ఉండాలి. పెండ్లి అయిన పురుషులారా, తన సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టే మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. దేవుని వాక్కు అనే నీళ్లతో స్నానం ద్వారా దాన్ని శుద్ధి చేసి పవిత్రపరచేందుకు క్రీస్తు దానికోసం తనను అర్పించుకొన్నాడు. సంఘం పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలని, మచ్చ, మడత అలాంటి మరేదీ లేకుండా దివ్యమైనదిగా దానిని తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన అలా చేశాడు. అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాలులాగే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తున్నవాడు తనను ప్రేమించుకుంటున్నాడన్నమాట. సొంత శరీరాన్ని ద్వేషించుకునేవాడెవడూ లేడు. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు. ప్రభువు తన సంఘాన్ని అలాగే చూచుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన మాంసం, ఎముకలలో ఆయన శరీరంలోని భాగాలం. అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకుంటాడు, వారిద్దరూ ఒకే శరీరం అవుతారు. ఈ రహస్య సత్యం గొప్పది. అయితే నేను క్రీస్తును, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అయినా మీలో ప్రతివాడు తనలాగే తన భార్యను ప్రేమించాలి, భార్య భర్తను గౌరవించాలి. ఎఫెసీయులు 6వ అధ్యాయం కుటుంబ సంబంధాలకు 1వ వచనము నుండి 9వ వచనము వరకు. పిల్లలు మరియు తల్లిదండ్రులు, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, బానిసలు మరియు యజమానులు, స్లేవ్స్ అండ్ మాస్టర్స్. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపడం, తండ్రులు తమ పిల్లలను రెచ్చగొట్టకపోవడం, మరియు పని విషయములో బానిసలు యజమానులకు విధేయత చూపడం మరియు యజమానులు బానిసలకు న్యాయంగా ఉండటం సూచనలను అందిస్తుంది. 10వ వచనము నుండి 20వ వచనము వరకు. ఆధ్యాత్మిక శక్తులను ఎదుర్కోవడానికి క్రైస్తవులు దేవుని పూర్తి కవచాన్ని ధరించాలని, స్పిరిచువల్ వార్ఫేర్ ఇన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్, మరియు పరిశుద్ధుల కోసం నిరంతర ప్రార్థన, మధ్యవర్తిత్వం కోసం పిలుపుతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఈ కవచాన్ని సత్యం అనే నడికట్టు, నీతి అనే రొమ్ము కవచం, శాంతి సువార్త అనే పాదరక్షలు, విశ్వాసపు కవచం, రక్షణ అనే శిరస్త్రాణం మరియు ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం గా వర్ణించారు. 21వ వచనము నుండి 24వ వచనము వరకు. చివరి ప్రబోధం మరియు ఆశీర్వాదాలు, ఫైనల్ ఎగ్జార్టేషన్ అండ్ బ్లెస్సింగ్స్. ఎల్లప్పుడూ ప్రార్థించమని ఎఫెసీయులు కోరుతూ, యేసుక్రీస్తును ప్రేమించే వారందరికీ కృప ఉండాలనే చివరి ఆశీర్వాదాలతో అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు 6వ అధ్యాయం వినండి. ఎఫెసు 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది న్యాయం. మీకు క్షేమం కలిగేలా, భూమి మీద ఎక్కువ కాలం బ్రతికేలా తండ్రిని తల్లిని సన్మానించాలి. వాగ్దానంతో వచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి. ప్రభువు గురించిన ఉపదేశంతో, క్రమశిక్షణతో వారిని పెంచండి. దాసులారా, క్రీస్తు పట్ల విధేయత చూపినట్టే శరీరరీతిగా మీ యజమానుల పట్ల కపటం లేని హృదయంతో, భయంతో, వణకుతో విధేయత చూపండి.
మనుషులను మెప్పించాలని వారి కళ్ళెదుట మాత్రమే కాక క్రీస్తు దాసులై ఉన్న ప్రకారం దేవుని చిత్తాన్ని హృదయపూర్తిగా జరిగించండి. మీ సేవ మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే మంచి మనసుతో చేయండి. బానిసలైనా స్వతంత్రులైనా ప్రతి ఒక్కరూ చేసిన మంచికి ప్రభువు వల్ల ప్రతిఫలం పొందుతారని మీకు తెలుసు. యజమానులారా, మీరు కూడా మీ దాసుల పట్ల అలాగే వ్యవహరించండి. వారిని బెదిరించడం మానండి. మీకు యజమాని ఒకడు పరలోకంలో ఉన్నాడని, ఆయనకు పక్షపాతమేమీ లేదని మీకు తెలుసు. తుదకు నా సోదరులారా, ప్రభువులో ఆయన సమర్థత బలప్రభావాల చేత బలాఢ్యులై ఉండండి. అపనింద పిశాచం కుతంత్రాలను ఎదిరిస్తూ గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుడిచ్చే కవచమంతా ధరించుకోండి. ఎందుకంటే మనం పోరాడుతున్నది రక్తమాంసాలున్న వారితో కాదుగాని ప్రధానులతో, అధికారులతో, ఈ యుగ అంధకారాన్ని ఏలుతున్న నాథులతో, పరమస్థలాలలో ఉన్న ఆత్మరూపులైన దుష్టశక్తుల సేనలతో. అందుచేత మీరు దుర్దినంలో వారిని ఎదిరిస్తూ చేయవలసినదంతా సాధించి గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుని కవచమంతా ధరించుకోండి. కనుక స్థిరంగా నిలబడి ఉండండి. మీ నడుముకు సత్యాన్ని గట్టిగా కట్టుకోండి. నీతి న్యాయాలను కవచంగా ఛాతికి ధరించుకోండి. మీ పాదాలకు శాంతి శుభవార్త సంసిద్ధత అనే జోడు తొడుక్కోండి. అన్నిటికీ పైగా విశ్వాసం డాలు చేతపట్టుకోండి. దానితో ఆ దుర్మార్గుడు ప్రయోగించే అగ్నిబాణాలన్నీ ఆర్పివేయగలుగుతారు. పాప విముక్తి శిరస్త్రాణం ధరించుకోండి. దేవుని ఆత్మఖడ్గం చేతపట్టుకోండి. అది దేవుని వాక్యే. అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో, అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరి కోసం విన్నపాలు చేస్తూ ఉండండి. అలాగే నా కోసం కూడా ప్రార్థించండి. నేను శుభవార్త రహస్య సత్యాన్ని ధైర్యంగా తెలియచేయడానికి నోరు తెరిచేలా, నాకు మాటలు లభించేలా, అందులో నేను ప్రకటించవలసిన విధంగా ధైర్యంతో ప్రకటించేలా ప్రార్థించండి. శుభవార్త కోసం నేను సంకెళ్ల పాలైన ప్రతినిధిని. నా పరిస్థితులు, నేను చేసేది మీరు కూడా తెలుసుకునేలా ప్రియ సోదరుడు తుకికస్ అంతా మీకు తెలియచేస్తాడు. అతడు ప్రభువులో నమ్మకమైన సేవకుడు. మా విషయాలు మీరు తెలుసుకోవాలని, అతడు మీ హృదయాలను ఓదార్చాలని అతణ్ణి ఈ ఉద్దేశాన్ని బట్టే మీ దగ్గరికి పంపుతున్నాను. తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి సోదరులకు నమ్మకంతో కూడా ప్రేమ, శాంతి కలుగుతాయిగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద అమర ప్రేమ ఉన్నవారందరికీ కృప తోడై ఉంటుందిగాక. తథాస్తు.